వచ్చావా బాబు? ఎన్నాళ్ళకు చూసాను. పోనీలే, చెల్లెళ్ళనే అభిమానం మీ నాన్నకు లేకపోయినా మేనత్తననే అపేక్ష నీకుంది, అంతే చాలు. అలా చూస్తావే సరోజిని. హాయ్ మోహన్ బావా. ఎవరు? మన సరోజ. అవును, బావా బావాని పలవరించిపోతుంది. చూసావా బావని? సరోజలో చాలా మార్పు వచ్చింది. చిన్నప్పుడు ఓణీలు వేసుకుని గుణగుణలాడుతూ తిరిగేది. ఇప్పుడు మోడర్న్ గర్ల్ గా బ్రహ్మాండంగా తయారైంది. ఐ లవ్ యూ వెరీ మచ్. అవునత్తయ్య, అవుట్ హౌస్ లో ఉన్నారేమిటి? పెద్దగా చెబుతారా నాయన? అన్నయ్య, నాన్న, అన్నయ్య ఇచ్చాడు. మోహన్, మోహన్, కన్న తండ్రిని కోపంలో ఒక దెబ్బ కొట్టానని ఇన్నేళ్లు మాకు దూరం అయిపోతావురా? ప్రేమతో ఎత్తుకు పెంచిన చేతులకే కొట్టే అధికారం కూడా ఉంటుంది. అంత మాత్రాన తల్లిదండ్రులను శిక్షించే హక్కు బిడ్డలకు లేదురా. అది శాస్త్రం. అది కాదు నాన్నగారు. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరివి? అసలు నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? అల్లరి పిల్ల. అన్నయ్య, తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అవునన్నయ్య, వదిన ఎక్కడ? విజయ. వస్తున్నానండి. విజయ, వీడే నా తమ్ముడు మోహన్. అత్తయ్య, అత్తయ్య, తేల్రా. నువ్వేం భయపడకత్తయ్య. దొంగల్ని దగాకూరుల్ని కుడుతుందే తప్ప నీలాంటి మంచివాళ్ళ జోలికి అసలే రాదు నా జాని. నాకు తెలియగలుగుతాను. అందరూ పిల్లుల్ని కుక్కల్ని పెంచుకుంటూ ఉంటే నువ్వు తేళ్లు పెంచుకుంటున్నావేమిట్రా? తేలు కుట్టిన దొంగల్ని తేలిగ్గా పట్టుకోవచ్చని. గుడ్ నైట్. ఒరే, నీ తేలు తీసుకుని నీ పక్కన పడుకోబెట్టుకో. అది ఇల్లంతా తిరుగుతూ ఉంటుంటే నాకు నిద్ర పట్టదు. నా భయం. పడవే. సరోజ, ఏమిట్రా ఇది? నేను సరోజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నానమ్మా. ఎట్లా? ఇన్నేళ్లకి నేను కళ్ళారా చూస్తున్నానన్న ఆనందం మిగలకుండా చేస్తున్నావురా. ఛాయం వదిన సంగతి నీకు తెలియదురా. అమ్మా, అవుట్ హౌస్ లో అత్తయ్యను చూసి వాళ్ళ మాటలు వినగానే నాకంతా అర్థమైంది. ఏమిట్రా ఇది? తేలు అమ్మా, హానికరమైన వ్యక్తుల్ని స్వేచ్ఛగా వదిలేస్తే అదును చూసి కాటేస్తారు. చెప్పు కింద తేలులా నొక్కి ఉంచితే చెప్పినట్టు వింటారు. అందుకే కదమ్మా నేను వాళ్ళని చేరదీసింది. ఈ ఆట చాలా బాగుందిరే. అసలు ఇందులో ఇంత రంజుందని మీ మామయ్య చెప్పకుండానే లేచిపోయినాడు. ముందు ముందు ఇంకా బాగుంటుంది అత్తయ్య. ఇది గొప్ప వేదాంతపరమైన ఆట. ఈ ఆట ఆడేవాళ్లకు ఆకలుండదు, దాహం వేయదు. అంతెందుకు, ఆడే చేతుల్ని చూసే కళ్ళని తప్ప శరీరంలో ఏ భాగం ఎవడు కోసుకెళ్లినా స్పర్శ జ్ఞానమే ఉండదు. అత్తయ్య, ఈ ఆటను పేక అని ఎందుకన్నారో తెలుసా? పే అంటే పేదవాళ్ళని, కా అంటే కలవారిని, అందరినీ సమదృష్టితో నాశనం చేస్తుంది. పాపం హెచ్చు తగ్గులు లేవు గనకే పేక అన్నారు. ఈ ఆటలో ఇంత రంజుందా అయినా? బావా బావా, నేను కాతాడతాను బావా. నీకోసమే ఆడేది. కమాండ్ డార్లింగ్, కమాండ్. ఈ ఆటలో అయితే తొందర పనికి రాదు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ కార్డు జారితే తీసుకోలేము. అమ్మా అమ్మా, ఓ జోకర్ ఇవి. ఎందుకండి అలా సిగరెట్ కాలుస్తారు? ఓ కడుపు నిండేనా, కాలు నిండేనా? విజయ, సిగరెట్ కాల్చే ప్రతి వాడికి అర్థం కాని పాయింటే అది. మానేయండి. ఆరోగ్యం దెబ్బతీసే అలవాటు ఎందుకు చెప్పండి? మానేయమంటావా? నిజంగా మానేయమంటావా? మానేయండి. ఓకే, శ్రీమతి కోసం ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చడం మానేయలేదా? అలాగే ఒక్కసారి లాస్ట్ పాప. మై డియర్ సిగరెట్, గుడ్ బాయ్. చూసావా, మారేశాను. ఇక జన్మలో కాల్చను, అంతే. సరేనా? వెళ్ళరానా? ఒరే ఒరే, ఒక ఆట వేసుకుందామంటారా? ఎక్కడా ఈ జోకర్ గడు కనిపించడు? అమ్మ బాబాయ్, తేరు తేరు. ఏమిటా? ఏమిటి? తేరు. ఎక్కడ
ఎక్కడ? పెట్టిలో చెప్పు తీసుకొస్తాను. అన్నయ్య, ఈ ఫోటో బయటపడిందని బాధపడుతున్నావా? అన్నయ్య, మీ పాపం బద్దలైందని భయపడుతున్నావా? లేదన్నయ్య, మన కళ్ళే మనని మోసం చేయగలవన్న సత్యానికి ప్రతిరూపం ఈ ఫోటో. నువ్వు ఊహించేది కేవలం భ్రమ మాత్రమే. అవునరా, కట్టుకున్నది భార్యని, తోడపుట్టిన వాడు తమ్ముడని ఇన్నాళ్ళు భ్రమపడ్డాన్రా. నా మాట వినన్నయ్య, ఈ ఫోటోలో ఉన్నది వదిలి కాదు, ఉష. పేరు మారితే పోలిక మారదురా. లేదన్నయ్య, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇంట్లో నుంచి పారిపోయాక మద్రాసులో ఒక స్నేహితుడింటికి చేరాను. అక్కడ నా జీవితంలో ప్రవేశించింది ఉష. ఉష నా ఉషని నేనే నీళ్ళలో ముంచేసుకున్నాను. నా చేతులతోనే నిప్పుల్లో కాల్చేసుకున్నాను. అన్నయ్య, నా మనసులోంచి ఉష ఆలోచనలు చెరిపితే చెరిగేవి కావని నాకు తెలుసు అన్నయ్య. అయినా నేను ఉషని మర్చిపోవాలని చేయని ప్రయత్నం లేదు. అందుకే నేను ఇంటికి రాగానే సరోజను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ఫోటో మూలంగా దేవత లాంటి వదినను అనుమానించొద్దన్నయ్య. మోహన్, మోహన్. అన్నయ్య, అన్నయ్య, ఏం చేస్తున్నానంటారా? పేపర్ చదువుతున్నాను. ఓఎస్. తమ్ముడు ఒక ఆట వేసుకుందారా? చిచి, పాచిమోహంతోనే పేక ముట్టుకునే వాళ్ళకి గోచిపాతే మిగులుతుందని శాస్త్రం. అది కాదురా. ఏది కాదు? శాస్త్రాన్ని కాదనడానికి నువ్వెవరివి? నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? అయినా నన్ను విసిగించుకు వెళ్ళు, పేపర్ చదువుకోవాలి. పేకాడ్డం కూడా విసుగైతే ఎలా బ్రతుకుతాడో ఏమిటో పిచ్చిమూతి. అమ్మో, ఎంత భయపెట్టేశారండి. చూడండి గుండె ఎలా కొట్టుకుంటుందో. అవును, ఇంత ఆలస్యమైందేంటి వాళ్ళ? ఇవాళ మా కంపెనీ వాళ్ళు ఆడవాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఒక కొత్త రకమైన డ్రెస్ తయారు చేశారు. అది పూర్తయ్యే వరకు ఉండి తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా కుదిరింది. మీకు నచ్చిందంటే చాలా గొప్ప డిజైన్ అయి ఉంటుంది అని మెల్లగా అంటావేటి? అసలు ఈ డ్రెస్ అందరికంటే ముందు నువ్వేసుకుంటే చూడాలని నా కోరిక. ఇదిగో, ఇది నువ్వేసుకో. ఇది నువ్వేసుకో. నేనా? అమ్మో చాలండి. ఎప్పుడు లలిత ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చీరలు కట్టుకోమనేవారు. ఇప్పుడు నన్ను ఇది వేసుకోమంటారా? విజయ, ఎప్పుడూ ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఒకరోజు చీర కట్టుకున్నారనుకో, చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడూ నీలాగా నిండుగా చీర కట్టుకునే వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారనుకో, ముచ్చటగా ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. నేను ఇలాంటివన్నీ వేసుకోను, నాకు సిగ్గు. సిగ్గా? పర్వాలేదు, నేనేగా. వేసుకో వేసుకో వేసుకో. వీల్లేదు. పర్వాలేదు, ఒక్కసారి వీలేదా? వీలేదా? ఏమండి, మీకు అంతగా ఇష్టమైతే లలిత పెళ్లి నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటానండి. అవును, లలిత పెళ్లికి రేపే కదా బయలుదేరి వెళ్ళాలి. అరే, పెళ్లికి తప్పకుండా వస్తానని మాట కూడా ఇచ్చాను. కానీ అనుకోకుండా రేపు బొంబాయి నుంచి ఒక పార్టీ బిజినెస్ పని మీద వస్తున్నారు. నేను తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. మీరు రాకపోతే ఏం బాగుంటుందండి? ఏం చేయమంటావు చెప్పు. మీరందరూ వెళ్ళండి. నా తరఫున లలితకి శుభాకాంక్షలు అందజేయండి. మాంగళ్యం తంతునాదేన మమ జీవన హేతునా కంటే భద్రాభి శుభకే త్వం దేవ సరదాం